ఆంధ్రలో జగన్ ఫోబియా పోలేదు. ప్రధానికి ఇది మాట్లాడితే ఎట్లా? ప్రధానికి రాజకీయం అయితే ఎక్కడి నుంచి మాట్లాడాలి? సినిమా వాడు ప్రధానికి మీరు రాజకీయాలు గారు, మై హంబుల్ రిక్వెస్ట్ యూ సార్, సినిమాకి రాజకీయాలకి సంబంధం లేదు అని అంటే కరెక్ట్ కాదు. చెప్తా వినండి సార్, వినండి సార్, దయచేసి వినండి సార్, దయచేసి వినండి సార్, దయచేసి వినండి సార్. సమంత రూత్ ప్రభు గారికి జరిగిన ఈ అంశంలో కానీ, అక్కినే నాగార్జున గారి కుటుంబానికి జరిగిన విషయంలో కానీ అందరూ తప్పుపడుతున్నారు, అందరూ సింపథెటిక్ గానే ఉన్నారు. ఎవరో సురేఖ గారు భలే అన్నారని ఎవరు అనడంలా దాన్ని ఖండిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా ఈ విషయంలో ఆవిడ తప్పుపడడానికి కూడా ఎవరు వ్యతిరేకించట్లా. మీరు అందరూ స్పందిస్తున్నారు, బాగానే ఉంది. కానీ అట్ ది సేమ్ టైం ఎన్టీ రామారావు ఇవాళ అక్కినే నాగేశ్వరరావు గారి కుటుంబం బాధాకరమే ఇలా రావడం. ఎన్టీ రామారావు తెలుగువారి ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఇంట్లో పెట్టుకునేది కృష్ణుడో దేవుడో రాముడో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన బొమ్మే ఉంటుంది ఎవరింట్లో చూసినా. మరి అలాంటి ఆయన కుటుంబానికి జరిగిన దీంట్లో ఎవరు విక్రమ్ గారు మీరు చెప్పండి, మీరు దయచేసి మిమ్మల్ని చిట్టిబాబు గారు ఆయన ఏంటంటే మొత్తం పరిశ్రమకి ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడగదలుచుకున్నాను. బాలకోటయ్య గారు చాలా రైట్లీ సైడ్, అంకం చౌదరి గారు కూడా కరెక్ట్గా చెప్పారు. ఇవాళ మీకు సినిమా ఇండస్ట్రీ శాంక్టిటీని ఆ రోజు ఏ విధంగా ఎవరు కాపాడారు? ఎందుకు కాపాడలేకపోయారు ఆ రోజు? ఇప్పుడు సినిమా పరిశ్రమ ఇక్కడ వరకు ఎందుకు వచ్చింది? ఆ రోజునే కనుక బయటకు వచ్చి భువనేశ్వరి గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినా, ఆయన ఎక్స్ వైఫ్ మీద మాట్లాడినా, సినిమా పరిశ్రమ ఖండించి కనుక ఉండుంటే అది ఇక్కడ వరకు వచ్చేది కాదు. అంటే సినిమా పరిశ్రమ పవిత్రతను మీరు ఎవరు కాపాడారు? ఎవరు కాపాడారు? సినిమాకి సంబంధం లేదు సార్, చంద్రబాబు సంబంధం లేదు సార్. పాలిటిక్స్ మేము ఎందుకు మాట్లాడాలి సార్? పొలిటికల్ స్టేట్మెంట్లు అయ్యి పొలిటికల్ కమెంట్స్ సార్, దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు సినిమా ఫీల్డ్. వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు. మేము సినిమా వాళ్ళని ఎందుకు దూరాలి దాంట్లో అని? వై యూ వాంట్ డ్రాగస్? వాళ్ళు భువనేశ్వరి సినిమా సంబంధం ఉందా? చంద్రబాబు సినిమా వాళ్ళిద్దరూ వాళ్ళు రాజకీయాలు. రామారావు గారి కూతురు కలగ మీరు మాట్లాడారు. మమ్మల్ని ఎందుకు లాగుతారు? దానికి రామారావు గారి పేరు లింక్ పెట్టి రామారావు గారి కూతురు కనుక మీరు పోనీ ఆ రోజు రేణు దేశాయ్ గారికి అవమానం జరిగినప్పుడు మరి మాట్లాడాలిగా ఇండస్ట్రీ. ముందుకు రాలేదు రేణు దేశాయ్ని తర్వాత. అందుకని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఇచ్చారు పనిష్మెంట్ అంటే ప్రజలు ఇచ్చారు పనిష్మెంట్. మీరు ఎవరు మాట్లాడలేదు, సినిమా ఇండస్ట్రీ తరఫున ఎవరు మాట్లాడకపోయినా ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు ఆయనకి. అందువల్ల ఇవాళ ఈరోజు కొండా సురేఖ్ గారు మాట్లాడినా వేరే రాజకీయ పార్టీ, దీనికి రాజకీయాలకి సంబంధం లేదు. ఆమె కాంగ్రెస్ పార్టీయా వేరే పార్టీ అని కాదండి. వాళ్ళది జరిగింది ఏంటంటే దీనికి ఒక పుల్ స్టాప్ పెట్టాలి. ఏ విధంగా పుల్ స్టాప్ పడాలి, దీని మీద ఎక్కువ చర్చ జరగాలి. రేపు ఫ్యూచర్లో దీనిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా ఏ విధంగా అనేది వాళ్ళ రాజకీయ పార్టీలు కానీ లేదంటే సినిమా ఇండస్ట్రీ కానీ కలిసి కూర్చొని మాట్లాడాలి తప్ప ఒక ఇష్యూ వచ్చింది కాబట్టి ఆ ఇష్యూ అవగానే ఇంకా చేయటం కాదు. వాళ్ళ నాగార్జున గారు ఒక డిఫమేషన్ కేసు వేశారు. ఆ డిఫమేషన్ సూటు మరి రేపొద్దున వస్తుంది, అడ్మిట్ అవుతుంది, ఫైట్ చేస్తారు, ఫైట్ చేయాలి కూడా, లీగల్ ట్రాక్ వెళ్తూ ఉంటుంది, అది ఫైట్ చేయాలి. ఎందుకంటే ద ఓన్లీ రికోర్స్ ఏంటి మనకి మన దేశంలో? వాళ్ళ వ్యక్తిత్వ హననం జరిగితే ఓన్లీ రికోర్స్ కోర్టులు, న్యాయ పోరాటం తప్ప ఇంక వేరేది లేదు కదా. అందువల్ల ఆయన వెళ్తున్నారు. కాబట్టి దీనిని ఎవరైనా మరి రాజకీయ పార్టీల్లో కానీ ఇవాళ నేను అనుకోవటం రేవంత్ రెడ్డి గారు ఆయన జోక్యం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను బహుశా. ఎందుకంటే ఆయన ఒక డెవలప్మెంట్ మీద వెళ్తుంది, గవర్నమెంట్ వెళ్తుంది, ఇవన్నీ డిస్ట్రాక్షన్స్. ఇవాళ ఇష్యూస్, ప్రజల ఇష్యూస్ చాలా ఉన్నాయి, దాని నుంచి ఇది పక్కకి వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇది శ్రేయస్కరం కాదు. నేను అనుకుంటున్నాను ఏఐసిసి కూడా జోక్యం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈవెన్ మీడియా పరంగా కూడా మీరు ఇటువంటి డిబేట్ కూడా పెట్టాలి. ఎందుకంటే